వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఒక టైటిల్ పెట్టినాను నేను ఈరోజు అనాలిసిస్కు. నిన్న అయ్య కేసీఆర్, నేడు కూతురు కవిత. వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడుపై పడి ఏడవడమేనా, ఇంకా అనుభవిస్తోంది చాలేదా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. నిజంగానే గత కొన్ని రోజులుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంది తీరు, అటు కేసీఆర్ కానీ ఇటు కవిత కానీ. ఎందుకంటే కవిత కూడా ఆ తానులో మొక్కే, ఆ బ్లడ్ అండ్ బ్రీడే ఆవిడది కూడా. అందుకే ఈరోజు కవిత దాకా వాళ్ళు బిహేవ్ చేసిన విధానం ఏదైతే ఉంటుందో, అవసరం ఉన్నప్పుడేమో ఏదైతే ఓడమల్లన్న, అవసరం తీరిపోయాక బోడి మల్లన్న అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి ఉంటుంది. ఈరోజు ఆఖరికి కవిత కూడా నిన్నటి వరకు సిబిఐ కేసులో ఇరుక్కొని, లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొని, మొత్తం దాదాపు 16 నెలల పాటు జైల్‌లో ఉండొచ్చిన ఆవిడ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇది కేవలం తెలంగాణ టీడీపీ శ్రేణులకో, చంద్రబాబు నాయుడు అభిమానులకో, చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్‌కే కాదు. ఎవరికీ కూడా నచ్చట్లేదు. ఈవెన్ టీఆర్ఎస్‌లో ఉన్న టీడీపీ నేతలకు కూడా నచ్చట్లేదు ఇది. ఆవిడ బిహేవ్ చేస్తున్న విధానం గాని, కేసీఆర్ బిహేవ్ చేస్తున్న విధానం గాని. సో, ఎంత జేయాలో అంతా జేశారు చంద్రబాబు నాయుడు విషయంలో. ఎన్ని విమర్శలు జేయాలో అన్ని విమర్శలు జేశారు. నాకు తెలిసి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో గూడా అన్ని విమర్శలు ఎదుర్కొని ఉండరు చంద్రబాబు నాయుడు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడిని కేసీఆర్ లాంటి వాళ్ళు విమర్శిస్తూ వచ్చారు. ఆయన పుట్టిందే, ఆయన రాజకీయ పుట్టుకే టీడీపీ నుంచి. ఆయన జేసిందే చంద్రబాబు నాయుడు దగ్గర శిష్యర్కం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతోని టీడీపీ నుంచి బయటకొచ్చి ఒక ఉద్యమ పార్టీగా తన పార్టీ ప్రస్థానం స్టార్ట్ అయింది. కానీ ఆ తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు అనే ఒక టవరింగ్ పర్సనాలిటీ తెలంగాణలో ఉంటే టీఆర్ఎస్‌కి ఎగ్జిస్టెన్స్ ఉండదు. టీడీపీ ఉంటే టీఆర్ఎస్‌కి ఫ్యూచర్ ఉండదు. చంద్రబాబు నాయుడు తరపున ఉన్న పార్టీ నేత తెలంగాణ నేతల్లో చాలా మంది సాలిడ్ పర్సనాలిటీస్ ఉన్నారు. వాళ్ళందరూ ఉంటే కేసీఆర్ లాంటి వాళ్ళకి ఆయన పార్టీకి భవిష్యత్తు ఉండదు. అందుకే చాలా స్ట్రాటజిక్ ప్లే చేశారు. సక్సెస్‌ఫుల్‌గా తెలంగాణ నుంచి టీడీపీని దూరం చేసే ప్రయత్నం జరిగింది. అలా అనుకోని ఉంటారు కేసీఆర్. తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని రాష్ట్ర విభజన పేరుతో టీడీపీని దూరం చేశాను అనుకున్నారు కానీ, ఒక సాలిడ్ టీడీపీ క్యాడర్ తెలంగాణలో అలాగే స్ట్రాంగ్ బేస్‌తో ఉండిపోయింది అనేది ఆయన గమనించుండ్రు. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కూడా టీడీపీ 15 సీట్లు గెలుచుకుంది. వాళ్ళందరినీ కూడా తన పార్టీలోకి తీసుకున్నారు. జెండాలు కప్పేసి వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేశారు థ్రెటన్ చేసి. ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో కూడా అలాగే చేశారు. ఆ గెలిచిన వాళ్ళని తన పార్టీలో విలీనం చేసుకొని టీడీఎల్పీని విలీనం చేశారు ఆయన. తెలంగాణలో టీడీపీ, తెలుగుదేశం అనే పదవి వినిపించడం గానీ, టీడీపీ అనే పసుపు జెండా కనిపించడం గానీ కేసీఆర్‌కి ఇష్టం లేదు. ఒక ఓటుకు నోటు ఇష్యూ తీసుకొచ్చారు. కేసే లేని చోట కేసు క్రియేట్ చేసి. అదేవిధంగా చూస్తే ఆ ఇష్యూ కేంద్రంగా చంద్రబాబు నాయుడిని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తా వచ్చేవాళ్ళు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకుంటే అప్పుడు కూడా అంతే దారుణంగా ఆయన్ని విమర్శలు చేశారు. ఆ రోజు సుహాసినికి టికెట్ ఇస్తే హరికృష్ణ కూతురుకు ఆ విషయాన్ని కూడా ఒక బూతులాగా చూపించే ప్రయత్నం చేశారు కేసీఆర్. తాను ఆ ఎన్నికల్లో రెండోసారి గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని రిటర్న్ గిఫ్ట్ పేరుతో, అప్పటికే ఆయన సీఎంగా ఉన్నారు ఏపీలో. ఆయన రిటర్న్ గిఫ్ట్ పేరుతోని చాలా దారుణంగా, చాలా హట్టింగ్‌గా, చాలా హ్యూమిలేటింగ్‌గా మాట్లాడారు. ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా. ఈ వర్డ్ నేను ఎప్పటికీ మర్చిపోను. చాలామంది టీడీపీ నేతలు, క్యాడర్ కూడా మర్చిపోరేమో గానీ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సంస్కారవంతంగా ఉండాలి. సంస్కారవంతమైన భాషను మాట్లాడాలి. కానీ కేసీఆర్ ఎప్పుడు కూడా అధమ స్థాయి భాషని ఏదైతే దిగజారిపోయి మరి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఈ భాషని. మొన్న మాట్లాడుతా ఉన్నారు. అందరూ నా మీద పడి ఏడుస్తా ఉన్నారు. నన్ను తిట్టందే కొంతమందికి నిద్ర పట్టట్లేదంటే గురువింద కింద నీతులు అంటాం కదా! అవి గుర్తొస్తా ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని ఆ స్థాయిలో హ్యూమిలేట్ చేశారు కేసీఆర్. సరే, జగన్‌కి ఎలా హెల్ప్ చేశారు? ఆయన సీఎం కావడంలో ఈయన హ్యాండ్ ఏంటి అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దాన్ని ప్రత్యేకంగా ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. సరే, అంతా అయిపోయింది. ఈరోజు ఎంత ఎగిరి పడితే దానికి అంతకంత దానికి రిజల్ట్ ఉంటుంది అనేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ప్రూవ్ అయింది. మొత్తం చంద్రబాబు నాయుడు మీద ఉన్న సాఫ్ట్ కార్నర్‌ని కేసీఆర్‌కి వ్యతిరేకంగా మార్చారు తెలంగాణ టీడీపీ క్యాడర్ గాని, చంద్రబాబు నాయుడు అభిమానులు. 2 రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈరోజు అది కూడా హింసే కేసీఆర్‌కి. తాను ఎవరినైతే వ్యతిరేకించానో చంద్రబాబుని, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి, తాను ఎవరినైతే ఓటుకు నోటు పేరుతో జైల్లో పెట్టి వాళ్ళ బిడ్డ పెళ్లికి కూడా వెళ్ళనీయకుండా చేశానో అలాంటి రేవంత్ రెడ్డి తన ముందు ఈ రోజు టవరింగ్ పర్సనాలిటీ లాగా నుంచొని ఉన్నారు. కనీసం అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనివ్వలేదు రేవంత్ రెడ్డిని కేసీఆర్. అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజున కేసీఆర్ ముందు సీఎంగా నిలబడి ఉంటే కేసీఆర్ భూమిలో కూరుకుపోతా ఉన్నారు. అందుకే ఫామ్ హౌస్‌కు పరిమితమై తుంటి విరగ్గొట్టుకుంటే కూడా పాపం రేవంత్ రెడ్డి పరామర్శకు వెళ్ళున్నారు. ఈవెన్ మొన్న అసెంబ్లీకి వస్తే కూడా ఆయన దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని పాపం ఆయన ఆరోగ్యాన్ని కూడా పరామర్శ చేసినట్టున్నారు. అయితే మొత్తానికైతే కేటీఆర్ పెర్ఫార్మెన్స్ ఏంటనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలతో ప్రూవ్ అయింది. ఆ పార్టీకి ఎగ్జిస్టెన్స్ లేదు అనేది ఆయనకు అర్థమైంది. ఈరోజు కూతురు పొరుగు మొత్తాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద పడతా ఉంది. సంతోష్ రావు ఎక్కడున్నా కూడా ఎవరికి తెలీదు. హరీష్ రావు ఉన్నా కూడా పాపం ఆయనకి ఆ క్రెడిబిలిటీ రావట్లే ఆ పార్టీ నుంచి. ప్రతిరోజు కూడా ఆయన తానేంటో తాను ప్రూవ్ చేసుకోవాల్సిందే. సో ఇలాంటి సందర్భంలో కేసీఆర్ బయటకు వస్తానని ఒక ప్రకటన చేశారు. ఇంకేముంది, పులొస్తుంది, మేకలు చస్తాయని చెప్పేసి ఆ సినిమాలో డైలాగులు చెప్పినట్టు పుష్ప సినిమాలో కేటీఆర్ లాంటి వాళ్ళు హడావిడి చేశారు.
సరే వచ్చారు కేసీఆర్. పార్టీ నేతలతో ఏదో 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడిని తిడతాం స్టార్ట్ చేశారు. ఏదైతే సీఏఏ సదస్సు గురించి కూడా మాట్లాడారు ఆయన. అదంతా బోగస్ సదస్సు, బోగస్ ఒప్పందాలు అని చెప్పేసి. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటంటే ఆటోమేటిక్‌గా తాను మాట్లాడితే దానికి రియాక్ట్‌గా ఏపీలో టీడీపీ నేతలు ఎవరో ఒకరు మాట్లాడతారు. మళ్ళా తెలంగాణ, ఏపీ సెంటిమెంట్ రెచ్చగొట్టు అనుకున్నారు కానీ ఒకే ట్రాప్‌లో ఎన్ని సార్లు అని పడతాయి చేపలు. సో ఎవరు పడలా. సో కేసీఆర్ థీమ్ వర్కౌట్ కాలేదు. అయినా సరే చంద్రబాబు నాయుడిని తిట్టాలి కాబట్టి ఒక అరగంట ప్రెస్ మీట్‌లో 25 నిమిషాలు చంద్రబాబు నాయుడిని తిట్టారు ఆయన. చంద్రబాబు నాయుడు పాలసీలని డిఫర్ అయ్యే ప్రయత్నం చేశారు. చాలా దారుణంగా మాట్లాడారు. సో అప్పుడు కూడా టీడీపీ క్యాడర్ కొంత తెలంగాణ టీడీపీ క్యాడర్ గానీ, మిగతా నేతలు గానీ రియాక్ట్ అయ్యారు. సో చాలా రియాక్ట్ అయిన తర్వాత కొంత బీఆర్ఎస్ క్యాడర్ డిఫెన్స్‌లో పడింది. అయితే అది మర్చిపోకముందు ఈరోజు కవిత మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గురించి. కవిత స్థాయి ఎంత? కవిత ఏజ్ ఎంత? చంద్రబాబు నాయుడు ఎక్స్‌పీరియన్స్ ముందు. ఆవిడ కూడా మాట్లాడుతా ఉన్నారు. ఆవిడ ఏం మాట్లాడుతా ఉన్నారంటే హరీష్ రావుని తిడతా ఉంది. ఆమె డే 1 నుంచి తిడతా ఉంది ఆమె. ఎందుకంటే హరీష్ రావు అక్కడ ఉంటే తనకి ఎగ్జిస్టెన్స్ ఉండదు కాబట్టి. సో హరీష్ రావుని తిట్టే క్రమంలో ఆవిడ హరీష్ రావు మరో తెలంగాణ చంద్రబాబు నాయుడు అని మాట్లాడుతుంది. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు తెలంగాణకి వ్యతిరేకి అని చూపించే ప్రయత్నం, లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటుదారుడు అని చూపించే ప్రయత్నం. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు తన మామ దగ్గర పార్టీ లాక్కున్నట్టు హరీష్ రావు కూడా తన తండ్రి దగ్గర పార్టీ లాక్కుంటారని ఆమె ఎప్పటి నుంచో చెప్తా వస్తుంది. చెప్పుకుందాం. హరీష్ని తిట్టుకో, బూతులు తిట్టుకో, మీ అన్నని తిట్టుకో, రోడ్డు మీద గల్లా పట్టుకొని లాక్రా, మీ అయ్యని లాక్రా. కానీ నువ్వు ఈ స్థాయిలో ఈ రోజున చంద్రబాబు నాయుడిని ప్రతి విషయంలో చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇవిడికి బుద్ధి బుర్ర ఏమైనా ఉన్నాయా? నిన్నగాక మొన్న తిరుపతి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు పాలన అద్భుతం అని చెప్పింది. అక్కడికి వెళ్ళి ఆ బంజారాలకి ఏదో బిల్డింగ్ ఉంటే దాన్ని కోలుకొట్టొద్దని రిక్వెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని ఆపించారు అని చెప్పి ఆయన ఆకాశానికి ఎత్తేసింది. ఏది ఏపీకి వెళ్ళి, తిరుమల వెళ్ళి. ఇక్కడికి తెలంగాణకు వచ్చేమో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఉంది ఆవిడ. ఇంకా చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుని వీళ్ళకి ఏడుపులు ఎందుకు, వీళ్ళ పెడబొబ్బులు ఎందుకు? ఎందుకంటే ఆవిడని టీడీపీలోకి ఆమె వెళ్దాం అనుకుంది, తెలంగాణ టీడీపీని లీడ్ చేద్దాం అనుకుంది. కానీ ఆ స్కోప్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఇవ్వాల. అందుకే ఆమె పెడబొబ్బులు పెడతా ఉంది ఈ రోజున. అటు తన తండ్రి చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తాడు, ఆమె చంద్రబాబు నాయుడు మీద పడి ఏడుస్తూ ఉంది. ఇంకెప్పుడు ఆపుతారు వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడవడం? వీళ్ళు చంద్రబాబు నాయుడు మీద పడి ఏడ్చిన ప్రతిసారి వీళ్ళకి ఏదో ఒక నెగిటివ్ రిజల్ట్ కనిపిస్తానే ఉంది. ఈరోజు ఒక ముఖ్యమంత్రి కూతురు అయి ఉండి మొన్నటి వరకు, ఈరోజు చూస్తే ఒక ముఖ్యమంత్రి కాబోతున్న ముఖ్యమంత్రి అని ప్రచారం చేసుకున్న కేటీఆర్కి సోదరు అయి ఉండి సిగ్గుండాలి లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడానికి. ఎంతమంది కాపురాలు కూలిపోయి ఉంటాయి ఆ దిక్కుమాల లిక్కర్ వల్ల. అలా ఇంకా ఏమి దిక్కు దిశ లేనట్టు నీకు ఎంతకన్నా ఏం కావాలి? నీ తండ్రి ఒక ముఖ్యమంత్రి అయితే అంతకన్నా ఏం కావాలి? సో షర్మిల ఎక్కడ ఇరుక్కోలేదు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో, కానీ నువ్వు ఇరుక్కున్నావు ఈరోజు లిక్కర్ స్కామ్లో. తండ్రిని సీఎంగా పెట్టుకొని లిక్కర్ స్కామ్లో అడ్డగోలుగా ఇరుక్కుపోయి తిహార్ జైల్లో ఉండొచ్చు. నువ్వు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతావు. చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇరుక్కోలేదు సిబిఐ కేసుల్లో. ఎలాగా నీ నాన్న ఆ స్థాయిలో ఎగిరిపడే ఈరోజు కింద పడ్డారు. ఈరోజు పూర్తిగా తన భవిష్యత్తునే తనకు తానే గొయ్యి తీసి కప్పెట్టేసుకున్నారు. అలాంటిది నువ్వు కూడా నీ తండ్రినే ఫాలో అవుతానంటే మిమ్మల్ని అందరినీ కప్పెడటానికి తెలంగాణ టీడీపీ క్యాడర్ కూడా సిద్ధంగా ఉంది. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.